రైతులందరూ కూడా దుక్కి దున్నడానికి సాధారణంగా రెక్క నాగలి, పల్లెపు నాగలి అంటే ఎంబీ ప్లవ్, డిస్క్ ప్లవ్, కల్టివేటర్స్ ఇవన్నీ కూడా చాలామంది వాడుతున్నారు. ఈ మధ్య కాలంలో మనకి రోటావేటర్ కూడా ఎక్కువగా అందుబాటులోకి వచ్చింది. ఈ ప్రతి రైతు కూడా మనకి రోటావేటర్ని వాడుతున్నారు. ఈ రోటావేటర్ల వల్ల కలిగే లాభం ఏంటంటే మనం అంతకుముందు కాలంలో ఈ రెక్క నాగలు కావచ్చు, పల్లెపు నాగలు వాడిన తర్వాత సో మళ్ళీ మనకు వాటి నుంచి ఏర్పడే పిల్లలన్నీ కూడా పగలగొట్టడానికి, భూమిని చదును చేసుకోవడానికి మళ్ళీ మనకు హ్యారో కావచ్చు, కల్టివేటర్ కావచ్చు వాడుతూ ఉండేవారు. ఈ రోటావేటర్ వల్ల మనకి భూమి ఒకేసారి మన ప్రథమ మరియు ద్వితీయ దుక్కి దున్నడానికి ఉపయోగిస్తాము. ఒకేసారి దున్నడము మరియు సమానంగా భూమి అంతా కూడా సమానంగా అవుతుంది. డైరెక్ట్గా మనకు సీడ్ బెడ్ అని తయారవుతుంది. సో ఆ సీడ్ బెడ్ తయారైన తర్వాత డైరెక్ట్ మనం విత్తనాలు వేసుకోవడానికి డైరెక్ట్ మనం విత్తనం వేసుకోవచ్చు. ఈ రోటావేటర్లో మనకి సాధారణంగా 36 బ్లేడ్లు లేదా 42 బ్లేడ్ల వరకు మనకి అందుబాటులో ఉంటాయి. దీంట్లో పొడి దుక్కులకైతే మనకు ఎల్ టైప్ బ్లేడ్స్ అనేవి వాడుతూ ఉంటారు. ఈ మరి వరి పొలంలో అయితే మనకు జే టైప్ కావచ్చు, సి టైప్ బ్లేడ్స్ అనేవి అణువుగా ఉంటాయి. సో ఈ బ్లేడ్స్ మార్చుకోవడం వల్ల మనకి ఏంటంటే మనకి ట్రాక్టర్ పైన లోడ్ అనేది పడుతుంది. ఒకే ఎల్ టైప్ బ్లేడ్ని మనం పొడి దిక్కుకి అండ్ వరి పొలంకి దున్నట్టయితే మనకు దమ్ము చేసుకోవడానికి వాడుతున్నట్టయితే ట్రాక్టర్ పైన లోడ్ ఎక్కువ మనకి వరి పొలం దున్నప్పుడు లోడ్ పడుతుంది. దానివల్ల మనకి డీజిల్ కూడా వాళ్ళకి ఖర్చు అవుతుంది. సో దానివల్ల మనకి అలాంటి చిన్న చిన్న ఉపాయాలు వాళ్ళు చిన్న చిన్న పనులు వారికి మనకు సమర్థంగా తెలుసుకొని అంటే రోటావేటర్ని ఎలా వాడుకోవాలని తెలుసుకోవడం వల్ల వారికి కొంచెం డీజిల్ ఖర్చు కూడా అవన్నీ కూడా మనకు తగ్గించుకోవచ్చు.